హాయ్ మేడం. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తారా? చూసాను. బిగ్ బాస్లో ఎవరు ఇంట్రెస్ట్? ప్రస్తుతానికి యావర్, అర్జున్, శివన్న. ఎవరు బాగా ఆడుతున్నారు గేమ్? ప్లాన్ ఎవరు బాగుంది? గేమ్ ఫోకస్ తప్పకుండా ఆడుతుందైతే పల్లవి ప్రశాంత్. యావర్ ఈ మధ్య కొంచెం ఫోకస్ తప్పుతున్నాడు, ఎందుకంటే రతిక వచ్చినప్పటి నుంచి వాడు అసలు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఆయన. సో కొంచెం తగ్గుతున్నాడు. నిన్నటి ఎపిసోడ్ చూసారండి? చూసానండి. అది గర్జించే పోలు సింహాలు ఉన్నారు కదా, దాంట్లో ఎలా అనిపిస్తుంది గేమ్? డివిజన్ చాలా మంచిగా చేశాడు బిగ్ బాస్. అంటే ఎలాంటి ఎవరైతే నామినేషన్స్ వేసుకున్నారో వాళ్ళని ఒక టీమ్గా వేశాడు. ఎలా ఆడతారని మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా ఆడారు. సో వీరసింహాలు అయితే వాళ్ళు బాగా ప్రూవ్ చేసుకున్నారు నిన్న గేమ్ అయితే. అదే నిన్న ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని తీసి డెడ్ ట్యాగ్ వేసారు కదా, అది ప్రశాంత్కి వేయడం గల కారణం. అంటే ప్రశాంత్ని టార్గెట్ చేస్తున్నాడు యాక్చువల్గా, ఎందుకంటే తను ఏం మాట్లాడలేడు, తన బ్యాక్గ్రౌండ్ అది ఇది కొన్ని రీజన్స్ వల్ల తననైతే స్టార్టింగ్ నుంచి టార్గెట్ అయితే చేస్తున్నారు బిగ్ బాస్లో. సో నిన్న కూడా తనకే డెడ్ బోర్డ్ వేశారు. ఏమని చెప్పారు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి వేస్తున్నామన్నారు. అదైతే కరెక్ట్ కాదు. అతను ఆ డెడ్ బోర్డ్ వేసుకునేటప్పుడు చాలా బాధపడ్డాడు. తర్వాత శివాజీ అన్న వాళ్ళు కొంచెం మోటివేషన్ ఇవ్వడం వల్ల ఓకే అయ్యాడు. బట్ అదైతే బాగాలేదు. అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఇచ్చారా వాళ్ళు? భయపడ్డారా ప్రశాంత్కి? అవును, ప్రశాంత్ బాగా ఆడతాడు, వాళ్ళ టీం ఎక్కడ విన్ అవుతుందన్న భయంతోనే వేశారు. అమర్దీప్ ప్లాన్ ఏంటి అసలు? అమర్దీప్కి ప్లాన్ ఏం లేదు, ఏదో ఉన్నట్టు తను ప్రిటెండ్ చేస్తున్నాడు, కానీ అమర్దీప్కి అయితే పక్కా ప్లాన్ అయితే లేదు. తను ప్రతి వీక్ నేను ప్రూవ్ చేసుకుంటా మైల్డ్ కాదు వైల్డ్గా ఆడుతా అంటున్నాడు, కానీ ప్లాన్ అయితే ఏం లేదు. రతికతో కూడా ఏదో డీలింగ్స్ మాట్లాడుకుంటున్నాడు, మళ్ళీ ఎన్ని ఫౌల్ గేమ్స్ ఆడినా. శోభ చెప్పినట్టు పటాకా అసలు అరుస్తూ ఉంటుంది, ఎందుకు అరుస్తుందో ఆమెకి అర్థం కాదు. సో తేజతో కొంచెం లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తుంది. సో తనైతే ఎక్కువ డామినేషన్ క్యారెక్టర్. రతిక గేమ్ ఏం ఆడట్లేదు. ఈవెన్ టాస్క్లో ఏమన్నా ఆడుతుందేమో అని చెప్పి ఎపిసోడ్ మొత్తం వెయిట్ చేసాం, ఏం ఆడట్లేదు అసలు. అట్లు ఇటు తిరుగుతుంది, కానీ తనకి ఫోకస్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఇంకా ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటుందో కూడా తెలియట్లేదు. అదే నిన్న సంచాలకుగా ప్రియాంక రతిక చేశారు ఆ బెలూన్ టాస్క్లో. వాళ్ళిద్దరు బాగా చేశారు సంచాలకులుగా. రతిక ఏం చేయలేదు, ప్రియాంక పాయింట్స్ మాట్లాడుతుంది, రతిక సపోర్ట్ చేస్తుంది. లాస్ట్లో డెసిషన్ చెప్పినప్పుడు కూడా ప్రియాంకనే ఎక్కువ కంట్రోలింగ్కి ట్రై చేసింది. రతిక ఫస్ట్ సైలెంట్ ఉంది, తరువాత ప్రియాంక స్టాండ్ తీసుకున్నాక రతిక ఏదో ఇంకా సంచాలకి ఇచ్చారు కాబట్టి చెయ్యాలన్నట్టు చేస్తుంది తప్ప ఆ డ్యూటీ కూడా తను సరిగ్గా చేయలేకపోయింది. అది మొన్న జరిగిన మహారాణి టాస్క్ ఉంది కదా, దాంట్లో ఆ ఎపిసోడ్ ఎలా ఉన్నది? అది వాళ్ళైతే మంచి ఉద్దేశంతోనే పెట్టారు, కానీ దాన్ని చాలా మిస్యూజ్ చేసుకున్నారు మన వాళ్ళు. శోభ అయితే చాలా మిస్యూజ్ చేసింది ఆ ఎపిసోడ్లో. తేజాన్ని చాలా ఎక్కువ యూజ్ చేసుకున్నట్టు అనిపించింది. తనని తీసుకెళ్ళి అసలు ఆ బ్రష్ చేయించుకోవడం ఏంటో, అసలు ఎత్తుకోమనడం ఏంటో అంటుందిగా ఆమె. హస్బెండ్ అయితే చేయించడా అని ఆమె ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లేదు. బయటకు వచ్చినాక ఎలా ఉంటుందో మరి వాళ్ళు. యాక్చువల్గా అమ్మాయికి ఆల్రెడీ ఉన్నారని ఒకసారి అన్నారు. సో తేజాని అయితే గేమ్ పరంగా ఊరికే యూజ్ చేసుకుంటుంది కంటెంట్ కోసం. తేజ అయితే జెన్యూన్గానే ఉన్నాడు, తనకు క్లారిటీ ఇవ్వకుండా గేమ్ ఆడుతుంది. తేజ ఖచ్చితంగా అంటే తన ఫోకస్ తగ్గుతుంది. శోభ విషయంలో మాత్రమే అట్లా బిహేవ్ చేస్తున్నాడు. శోభ ఏమన్నా అడిగితే రీజన్స్ అడగట్లేదు, తను ఎందుకు చేయాలి నేను ఇట్లా అని ఏం అడగట్లేదు. వెళ్ళి తను ఏం చెప్తే అది మామూలుగానే తేజ అన్ని పనులు చేస్తాడు, ఇదొక సాక్ అంతే. తేజ ఉండడం ప్లస్, ఎందుకంటే బిగ్ బాస్లో ఎంటర్టైనర్ తేజ. కానీ ఈ శోభతో లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తున్నట్టు అప్పుడు మాకేమనిపిస్తుంది అంటే అవసరం ఇదంతా తేజకి గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ మహారాణి టాస్క్లో అయితే అస్సలు నచ్చలేదు ఈ శోభ తేజ బిహేవియర్. బోలే గారు అసలు గేమ్ ఏం ఆడట్లేదు, స్టార్ట్ చేస్తా అంటాడు. సోఫా మీద దర్జాగా కూర్చొని అందరికీ సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటాడు. అశ్విని గారితో ఓవర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అస్సలు స్టార్ట్ చేయలేదు గేమ్. అశ్విని గేమ్ ప్లాన్ ఏం లేదు, ఎవరైనా ఏమన్నా అంటే ఏడవడము, సింపతి గెయిన్ చేయడము, లేదు అంటే ఎవరైనా ఏమన్నా అన్నారేమో పాయింట్స్ ఎత్తుక్కుంటూ కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటుంది. గౌతమ్ క్యాప్టెన్ అయ్యాడు, ఏం ఆడుతున్నాడో తెలియట్లేదు. తనకి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అది రీచ్ కాలేకపోతున్నాడు. కొంచెం కామ్ ఆడుతున్నాడు గేమ్. యావర్ అగ్రెషన్ అరుస్తున్నాడు మళ్ళీ ముందులాగానే. సో తనైతే గేమ్ ఏమర్థమైందో, నిన్న టాస్క్లో కూడా అసలు బెలూన్స్ అంతా ఫౌల్ చేయడానికి ట్రై చేశాడు. విన్ అవ్వడం ఒక్కటే అనుకుంటున్నాడు, ఎలా విన్ అవ్వాలో అని కాన్సెప్ట్ యావర్ కూడా ఈ టాస్క్లో తగ్గినట్టు అనిపించింది. అర్జున్ చాలా క్లారిటీగా ఉన్నాడు. గౌతమ్ వచ్చి బ్యాగ్ లాగడం తప్పు, అందుకే అర్జున్ హెచ్చరించాడు లాగద్దని చెప్పి. అర్జున్ చాలా బాగా ఆడుతున్నాడు. శివాజీ గారు కొడతా అన్నారు.
చెప్పండి కొడుతున్నారు కదా. శివాజీ గారు యాక్చువల్గా అది ఆవేశంలో అన్నారని చెప్పాడు. మళ్ళీ కూడా ఎవరిని కొట్టలేను బాబు గారు, నేను కొట్టుకొని వెళ్ళిపోతానని అయితే చెప్పాడు ఆయన. సో అదైతే ఆయన ఆవేశంలో అన్నాడు. ఎందుకంటే ఆయన బయటికి ఎలా ఉండాలి అనేది ఉండలేకపోతున్నాడు తను ఒరిజినల్గా. ఆ ఒక్క రీజన్తో అలా అన్నాడు. బిగ్ బాస్ బ్యాగ్స్ దాచిపెట్టద్దు, లోపల దాచిపెట్టద్దు అన్నారు, బయట ఉంటున్నారు. ఈ రోజు ఏమన్నా లాక్కునేది ఏమైనా ఉందా? ఈ రోజు ఉండొచ్చు అనుకుంటున్నా. రతికాకి అసలు గేమ్ అర్థమైందా లేదు నాకు అర్థం కావట్లేదు. సాక్స్లోనే పెట్టమన్నారు బాల్స్, అమ్మాయి తీసుకెళ్ళి అయితే దాచిపెట్టేస్తుంది. అదైతే నేను కరెక్ట్ కాదనుకుంటున్నా. మరి దాన్ని ఏమవుతుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.